గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను కేఎల్ఎన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, నడిగూడెం, సూర్యాపేట జిల్లా అగ్రికల్చరల్ క్రాప్ ప్రొడక్షన్ ఏసీపీ వొకేషనల్ కోర్సులో కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. నా పేరు ధనుంజయ గుండోజు. ఏసీపీ సెకండ్ ఇయర్ చూసినట్టయితే దాంట్లో ప్రధానంగా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. 1 జిఎఫ్సి జనరల్ ఫౌండేషన్ కోర్స్, 2 ఇంగ్లీష్. ఇవి జనరల్ సబ్జెక్ట్స్గా చెప్పుకోవచ్చును. ప్రధానంగా ఏసీపీ సెకండ్ ఇయర్లో 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటిలో మేనేజ్మెంట్ ఆఫ్ ఫీల్డ్ అండ్ కమర్షియల్ క్రాప్స్, ఇది పేపర్ 1. పేపర్ 2 మేనేజ్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్, ఇది పేపర్ 2. పేపర్ 3 సీడ్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్. మేనేజ్మెంట్ ఆఫ్ ఫీల్డ్ అండ్ కమర్షియల్ క్రాప్స్ అంటే పొలము మరియు వాణిజ్య పంటల యొక్క యాజమాన్యాన్ని గురించి చదువుకోవచ్చును. హార్టికల్చర్ క్రాప్స్లో ఉద్యానవన పంటల మేనేజ్మెంట్ నిర్వహణ గురించి తెలుసుకోవచ్చును. సీడ్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ అంటే విత్తనాల ఉత్పత్తి మరియు విత్తన తయారీ గురించి చదువుకోవచ్చును. పేపర్ 3 సీడ్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ అంటే విత్తనాల ఉత్పత్తి మరియు విత్తనాల తయారీ అనుకున్నాం. ఈ సీడ్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్లో ప్రధానంగా 6 యూనిట్లు ఉంటాయి. వాటిలో యూనిట్ 1 ప్లాంట్ బ్రీడింగ్, దీనిని వృక్ష ప్రజననము అంటారు. యూనిట్ 2 సీడ్ విత్తనము. యూనిట్ 3 సీడ్ ప్రొడక్షన్ టెక్నిక్స్, విత్తన ఉత్పత్తి పద్ధతులు. యూనిట్ 4 సీడ్ సర్టిఫికేషన్, విత్తన ధృవీకరణ. యూనిట్ 5 సీడ్ టెస్టింగ్, విత్తన పరీక్ష. యూనిట్ 6 రోల్ ఆఫ్ WTO అండ్ OECD ఇన్ సీడ్ మార్కెటింగ్. సీడ్ మార్కెటింగ్లో WTO మరియు OECD యొక్క పాత్ర. యూనిట్ 1 ప్లాంట్ బ్రీడింగ్ చూసినట్లయితే ప్లాంట్ బ్రీడింగ్లో ప్రధానంగా అసలు ప్లాంట్ బ్రీడింగ్ అంటే ఏమిటి, డెఫినేషన్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్ చూసినట్లయితే సైన్స్ ఆఫ్ చేంజింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద హెరిడిటీ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ ప్లాంట్ బ్రీడింగ్. సైన్స్ ఆఫ్ చేంజింగ్ అండ్ ఇంప్రూవింగ్ ద హెరిడిటీ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ కాల్డ్ ప్లాంట్ బ్రీడింగ్. మానవాళి అభివృద్ధి కొరకు ఉపయోగపడేటటువంటి కొత్త లక్షణాలు గల మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడేటటువంటి శాస్త్రాన్నే ప్లాంట్ బ్రీడింగ్ అంటారు. లేదా ప్లాంట్ బ్రీడింగ్ని వేరే విధంగా చెప్పుకున్నట్టయితే ప్లాంట్ బ్రీడింగ్ డీల్స్ విత్ ద జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్, ఆల్సో నౌన్ యాజ్ సైన్స్ ఆఫ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్. ప్లాంట్ బ్రీడింగ్ డీల్స్ విత్ ద జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్, ఆల్సో నౌన్ యాజ్ సైన్స్ ఆఫ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్. మొక్కల యొక్క జన్యు లక్షణాలను అవసరమైన విధంగా సాధ్యమైనంత వరకు మార్చి అంతకు ముందు ఉన్న మొక్కల రకాల కంటే అన్ని విధాల ఉత్తమమైన, ఆరోగ్యకరమైన, అధిక దిగుబడులను ఇచ్చేటటువంటి కొత్త రకాల మొక్కలను ఉత్పత్తి చేయడాన్నే వృక్ష ప్రజననము అంటారు. ఇక్కడ జన్యువుని జీన్ అంటారు. జన్యు అంటే ఎదుగుట అని అర్థం. ఇక్కడ జన్యు లక్షణాలను అవసరమైన విధంగా సాధ్యమైనంత వరకు మార్చి అన్నాం. అంటే ఇక్కడ అనువంశికతలో అంటే తల్లిదండ్రుల లక్షణాలు తమ సంతతికి జన్యువుల ద్వారా అందజేయబడటాన్నే అనువంశికత అంటారు. ఈ అనువంశికతను గురించి చదువుకున్న శాస్త్రాన్నే జన్యు శాస్త్రము అంటారు. అంటే ఇక్కడ ప్రధానంగా మొక్కల యొక్క జన్యు లక్షణాలను మనకు అవసరమైనటువంటి విధంగా మార్చుకొని అంతకు ముందు ఉన్న మొక్కల రకాల కంటే అన్ని విధాల ఉత్తమమైన, ఆరోగ్యకరమైన, అధిక దిగుబడులను ఇచ్చేటటువంటి కొత్త రకాల మొక్కలను ఉత్పత్తి చేయడాన్నే
వృక్ష ప్రజననము అంటారు. ప్లాంట్ బ్రీడింగ్ ఏం చూసినట్టయితే ప్లాంట్ బ్రీడింగ్ aims to improve the characteristics of plants so that they become more desirable agronomically and economically. Plant breeding aims to improve the characteristics of plants so that they become more desirable agronomically and economically. అంటే ప్లాంట్ బ్రీడింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము చూసినట్టయితే ఎకనామికల్లీ అండ్ అగ్రోనామికల్లీ ఆర్థిక పరంగా వ్యవసాయ పరంగా మంచి లక్షణాలు గల మొక్కలను మానవాళికి ఉపయోగపడేటటువంటి మానవాళి అభివృద్ధికి ఉపయోగపడేటువంటి మంచి లక్షణాలు గల మొక్కలను ఉత్పత్తి చేయడమే ఈ ప్లాంట్ బ్రీడింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ప్లాంట్ బ్రీడింగ్ అంటే చెప్పుకున్నాం మనం ఇప్పుడు. అదేవిధంగా ప్లాంట్ బ్రీడింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం తెలుసుకున్నాం. అదేవిధంగా ప్లాంట్ బ్రీడింగ్ ఆబ్జెక్టివ్స్ వృక్ష ప్రజననం యొక్క ప్రధాన లక్ష్యాలను చూసినట్లయితే వాటిలో నెంబర్ 1 హయ్యర్ ఈల్డ్ అధిక దిగుబడులను ఇచ్చేటటువంటి మొక్కలను ఉత్పత్తి చేయడము. నెంబర్ 2 ఇంప్రూవ్డ్ క్వాలిటీ అధిక నాణ్యత గల మొక్కలను ఉత్పత్తి చేయడము. నెంబర్ 3 ఏబయోటిక్ రెసిస్టెన్స్ ప్రతికూల కారకాలను ఎదుర్కొనే శక్తి కల మొక్కలను ఉత్పత్తి చేయడము. నెంబర్ 4 బయోటిక్ రెసిస్టెన్స్ జీవకారకాలను ఎదుర్కొనే శక్తి కల మొక్కలను ఉత్పత్తి చేయడము. నెంబర్ 5 డార్మెన్సీ. నెంబర్ 6 డిజైరబుల్ అగ్రోనామిక్ క్యారెక్టరిస్టిక్స్ వ్యవసాయ పరంగా మంచి లక్షణాలు గల మొక్కలను ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయడము. ఫోటో అండ్ థర్మోస్ ఇన్సెన్సిటివిటీ ఈ మొక్కల యొక్క పెరుగుదల పైన కాంతి మరియు ఉష్ణోగ్రత ప్రభావం గురించి తెలుసుకోవడము. లాస్ట్ నాన్ సెటరింగ్ క్యారెక్టరిస్టిక్స్ గింజలు త్వరగా రాలిపోవటము మొదలగు లక్షణాలను గురించి ఈ ప్లాంట్ బ్రీడింగ్ ప్రధాన లక్ష్యాల్లో చూసినట్లయితే మనకు కనిపిస్తాయి. ప్లాంట్ బ్రీడింగ్ ఆబ్జెక్టివ్స్ లో చూసినట్టయితే మొదటిది హయ్యర్ ఈల్డ్ అని చెప్పుకున్నాం. హయ్యర్ ఈల్డ్ అంటే ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్ ఈజ్ టు ఇంప్రూవ్ ద ఈల్డ్ ఆఫ్ ఎకనామిక్ ప్రొడ్యూస్. ఇట్ మే బి గ్రెయిన్ ఈల్డ్, ఫోడర్ ఈల్డ్, ఫైబ్రే ఈల్డ్, ట్యూబర్ ఈల్డ్, sugarcane yield, oil yield, depending upon the crop species. The ultimate aim of plant breeding is to improve the yield of economic produce. అంటే ప్లాంట్ బ్రీడింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్థిక పరంగా మానవాళి అభివృద్ధికి ఉపయోగపడేటువంటి అధిక దిగుబడులను ఇచ్చేటటువంటి మొక్కలను ఉత్పత్తి చేయడమే ఈ ప్లాంట్ బ్రీడింగ్ యొక్క ప్రధాన ఉద్దేశము. ఇట్ మే బి గ్రెయిన్ ఈల్డ్ అంటే గింజల దిగుబడి, అంటే అధిక గింజల దిగుబడులను ఇచ్చేటటువంటి మొక్కలను ఉత్పత్తి చేయడము. ఫోడర్ ఈల్డ్ అధిక పశుగ్రాస దిగుబడులను ఇచ్చేటటువంటి మొక్కలను ఉత్పత్తి చేయడము. అదేవిధంగా ఫైబ్రే ఈల్డ్ అధిక నార దిగుబడులను ఇచ్చేటటువంటి మొక్కలను ఉత్పత్తి చేయడము. ట్యూబర్ ఈల్డ్ అధిక ట్యూబర్ దిగుబడులను ఇచ్చేటటువంటి మొక్కలను ఉత్పత్తి చేయడము. నెక్స్ట్ షుగర్ కేన్ ఈల్డ్ అధిక చక్కెర దిగుబడులను ఇచ్చేటటువంటి రకాలను ఉత్పత్తి చేయడము. ఆయిల్ ఈల్డ్ అధిక నూనె దిగుబడులను ఇచ్చేటటువంటి రకాలను ఉత్పత్తి చేయడము. ఇవన్నీ కూడా హయ్యర్ ఈల్డ్
అధిక దిగుబడులను సాధించడంలో తోడ్పడతాయి. నెంబర్ 2 వృక్ష ప్రజననం యొక్క లక్ష్యాలలో నెంబర్ 2 చూసినట్టయితే ఇంప్రూవ్డ్ క్వాలిటీ అంటే అధిక నాణ్యత గల మొక్కలను ఉత్పత్తి చేయడం. అధిక నాణ్యత క్వాలిటీ ఆఫ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ another important objective plant breeding. Quality of produced is another important objective plant breeding. అంటే ఈ ప్లాంట్ బ్రీడింగ్ వృక్ష ప్రజననం యొక్క రెండవ ప్రధాన ఉద్దేశము అధిక నాణ్యత గల ఉత్పత్తులను ఉత్పత్తి చేయడము. అంటే ఎగ్జాంపుల్ చూసినట్టయితే గ్రెయిన్ సైజ్, కలర్, మిల్లింగ్ అండ్ బ్యాకింగ్ క్వాలిటీ ఇన్ వీట్, కుకింగ్ క్వాలిటీ ఇన్ రైస్, మాల్టింగ్ క్వాలిటీ ఇన్ బార్లీ, nutritive and keeping quality in vegetables, protein content pulses, and oil content in oil seeds, etc. గ్రెయిన్ సైజ్ అంటే గింజల పరిమాణం మంచిగా ఉండాలి. కలర్ విత్తనం యొక్క రంగు. నెక్స్ట్ మిల్లింగ్ అండ్ బ్యాకింగ్ క్వాలిటీ ఇన్ వీట్ మంచి నాణ్యత గల గోధుమలను ఉత్పత్తి చేయడం. కుకింగ్ క్వాలిటీ ఇన్ రైస్ అంటే మంచి నాణ్యత గల రైస్ను ఉత్పత్తి చేయడం. అంటే కుకింగ్ క్వాలిటీ అంటే మనము అన్నము వండుకోవడానికి ఉపయోగపడేటువంటి రైస్ను ఉత్పత్తి చేయడము. అదేవిధంగా మాల్టింగ్ క్వాలిటీ ఇన్ బార్లీ మంచి నాణ్యత గల బార్లీ గింజలను ఉత్పత్తి చేయడము. నెక్స్ట్ న్యూట్రిటివ్ అండ్ కీపింగ్ క్వాలిటీ ఇన్ వెజిటేబుల్స్. న్యూట్రిటివ్ అంటే మంచి పోషకాలు మరియు కీపింగ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండేటటువంటి నాణ్యత గల కూరగాయలను ఉత్పత్తి చేయడము. అదేవిధంగా ప్రోటీన్ కాంటెంట్ ఇన్ పల్సెస్ అంటే అధిక ప్రోటీన్స్ మాంసకృతులు గల పప్పు ధాన్యాలను ఉత్పత్తి చేయడము. అదేవిధంగా ఆయిల్ కాంటెంట్ ఇన్ ఆయిల్ సీడ్స్ అధిక నూనెను ఉత్పత్తి చేసేటటువంటి నూనె గింజలను ఉత్పత్తి చేయడము. ఇవన్నీ కూడా ఇంప్రూవ్డ్ క్వాలిటీ కిందికి వస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏబయోటిక్ రెసిస్టెన్స్ చూసినట్టయితే ఏబయోటిక్ రెసిస్టెన్స్ లో క్రాప్ ప్లాంట్స్ ఆల్సో సఫర్ ఫ్రమ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. ఈ ప్రధానంగా పంట మొక్కలు అనేవి అనేక ప్రతికూల కారకాలను ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్లాంట్ బ్రీడింగ్ యొక్క ఉద్దేశాలలో ప్రతికూల కారకాలను కూడా ఎదుర్కొనే శక్తి గల మొక్కలను ఉత్పత్తి చేయడము ఈ ఏబయోటిక్ రెసిస్టెన్స్ అంటే. దీనికి ఎగ్జాంపుల్ చూసినట్టయితే సచ్ యాజ్ డ్రాట్, సాయిల్ సాలినిటీ, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, హీట్, విండ్, కోల్డ్ అండ్ ఎట్సెట్రా. ఈ ప్రతికూల కారకాలలో ప్రధానంగా పంటలను ప్రభావితం చేసేవి డ్రాట్ కరువు, సాయిల్ సాలినిటీ అంటే నేలలో ఉన్నటువంటి అధిక లవణాలు, నేల క్షారత్వం. అదేవిధంగా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అధిక ఉష్ణోగ్రతలు, హీట్ వేడి, విండ్ గాలి ప్రభావం కూడా మొక్కలపై ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కోల్డ్ చలిగాలుడు, చల్లదనము. ఇవన్నీ కూడా ఏబయోటిక్ క్యారెక్టర్స్. అంటే ఈ కరువు, నేలలోని క్షారత్వము, అధిక ఉష్ణోగ్రత, అధిక వేడి, అధిక గాలులు, అధిక చల్లదనము ఇవన్నీ ప్రతికూల కారకాలను ఎదుర్కొనే శక్తిగల మొక్కలను ఉత్పత్తి చేయడము ఈ ప్లాంట్ బ్రీడింగ్ యొక్క
మరో ఉద్దేశం. అదేవిధంగా 4వది చూసినట్టయితే బయోటిక్ రెసిస్టెన్స్. బయోటిక్ రెసిస్టెన్స్. బయోటిక్ రెసిస్టెన్స్‌లో చూసినట్టయితే crop plants are attacked by various diseases and pests. Crop plants are attacked by various diseases and pests, resulting and considerable yield losses. అంటే ఇక్కడ బయోటిక్ రెసిస్టెన్స్ అన్నాం, జీవకారకాలు. ఇక్కడ ప్రధానంగా జీవకారకాలు చూసినట్టయితే క్రాప్ ప్లాంట్స్ ఆర్ అటాక్డ్ బై వేరియస్ డిసీజెస్. ఇక్కడ పంట మొక్కలను ప్రభావితం చేసేవి, పంట మొక్కలపై అటాక్ చేసేవి, ఆశించేవి డిసీజెస్, వివిధ రకాల వ్యాధులు డిసీజెస్, అండ్ పెస్ట్స్ పురుగులు, వివిధ రకాల తెగుళ్ళు మరియు పురుగులు పంట మొక్కలను ఆశించి పంట మొక్కల దిగుబడులను నాశనం చేస్తాయి. పంట మొక్కలను నాశనం చేయటం వల్ల రిజల్టింగ్ అండ్ కన్సిడరబుల్ ఈల్డ్ లాసెస్, అంటే వాటి యొక్క ప్రభావం వల్ల ఆ పంట మొక్క ఈ డిసీజెస్ అండ్ పెస్ట్స్ పురుగులు తెగుళ్ళ ప్రభావం వలన పంట మొక్కలపై ఎక్కువగా ఉండటం వలన అవి సరిగా పెరగక, పంటలు సరిగా పండక పంట దిగుబడులు కూడా తగ్గడము జరుగుతుంది. వృక్ష ప్రజననం యొక్క లక్ష్యాలలో 5వది చూసినట్టయితే డార్మెన్సీ. డార్మెన్సీ అంటే నిద్రావస్థ. ఇన్ సమ్ క్రాప్స్ సీడ్స్ జర్మినేట్ ఈవెన్ బిఫోర్ హార్వెస్టింగ్ ఇన్ ద స్టాండింగ్ క్రాప్ ఇఫ్ దేర్ ఆర్ rains at the time of maturity. In some crops, seeds germinate even before harvesting in the standing crop if there are rains at the time of maturity. అంటే ఇక్కడ కొన్ని ప్రధాన పంటలలో కొన్ని పంటల విత్తనాలను పరిశీలించినట్లయితే ఆ పంటలు పంట కోయక ముందే బిఫోర్ హార్వెస్టింగ్, పంట కోయక ముందే కొన్ని పంటలలో ఇన్ ద స్టాండింగ్ క్రాప్ ఆ పంట మొక్కలలో అకస్మాత్తుగా వర్షాలు వచ్చినప్పుడు విత్తనాలు మొలకెత్తుతాయి. దీని వలన కూడా మనకు పంటకు నష్టము కలిగి పంట దిగుబడి తగ్గడం జరుగుతుంది. ఈ డార్మెన్సీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది? పంట కోయక ముందే కొన్ని పంట మొక్కల విత్తనాలను పరిశీలించినట్లయితే వర్షాలు అకస్మాత్తుగా వచ్చినప్పుడు ఆ మొక్కలలోని విత్తనాలు అనేవి మొలకెత్తడము జరుగుతుంది. ఈ లక్షణాలను కూడా ఎదుర్కొనేటువంటి శక్తి గల మొక్కలను ఉత్పత్తి చేయడమే ఈ ప్లాంట్ బ్రీడింగ్ యొక్క మరో ఉద్దేశం. ఎగ్జాంపుల్ గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్ అండ్ బార్లీ. గ్రీన్ గ్రామ్ పెసర పంట, బ్లాక్ గ్రామ్ మినుము పంట అండ్ బార్లీ పంటలలో ఈ లక్షణం అనేది ప్రధానంగా కనిపిస్తుంది. అంటే వర్షాలు వచ్చినప్పుడు ఈ మొక్కలలో విత్తనాలు మొలకెత్తడము జరుగుతుంది. నెక్స్ట్ వృక్ష ప్రజననం యొక్క లక్ష్యాలలో 6th వన్ వచ్చేసి డిజైరబుల్ అగ్రోనామిక్ క్యారెక్టరిస్టిక్స్. వ్యవసాయ పరంగా మంచి లక్షణాలు గల మొక్కలను ఉత్పత్తి చేయడము. డిజైరబుల్ అగ్రోనామిక్ క్యారెక్టరిస్టిక్స్. ఇట్ ఇన్క్లూడ్స్ ప్లాంట్ హైట్, బ్రాంచింగ్ అండ్ టిల్లరింగ్ కెపాసిటీ, గ్రోత్ హ్యాబిట్ ఎట్సెట్రా. ఈ డిజైరబుల్ అగ్రోనామిక్ క్యారెక్టరిస్టిక్స్ లో చూసినట్టయితే ఇట్ ఇన్క్లూడ్స్ ప్లాంట్ హైట్, బ్రాంచింగ్ అండ్ టిల్లరింగ్ కెపాసిటీ అండ్ గ్రోత్ హ్యాబిట్. అంటే ఇక్కడ ప్లాంట్ హైట్ మొక్క ఎత్తుగా పెరగటం, కొన్ని మొక్కలు చాలా ఎత్తుగా పెరుగుతాయి. బ్రాంచింగ్ అంటే అధిక శాఖలను, అధిక కొమ్మలను ఉత్పత్తి చేస్తాయి. అండ్ టిల్లరింగ్ కెపాసిటీ కొన్ని మొక్కలు గుబురుగా పెరుగుతాయి, ఒత్తుగా పెరుగుతాయి. అండ్ గ్రోత్ హ్యాబిట్
పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలను తో కలిగినటువంటి మొక్కలు కూడా ఈ ప్లాంట్ బ్రీడింగ్ వృక్ష ప్రజననంలో ఉత్పత్తి చేయవచ్చును. దీనికి ఉదాహరణ చూసినట్టయితే ఎగ్జాంపుల్ టాల్నెస్, ఐ టిల్లరింగ్ అండ్ ప్రొఫ్యూజ్ బ్రాంచింగ్. టాల్నెస్, ఐ టిల్లరింగ్ అండ్ ప్రొఫ్యూజ్ బ్రాంచింగ్ ఆర్ డిజైరబుల్ క్యారెక్టర్స్ ఇన్ ఫోడర్ క్రాప్స్. అంటే ఇక్కడ ఫోడర్ క్రాప్స్ పశుగ్రాస పంటలని చూసినట్టయితే వాటిలలో ఆ పశుగ్రాస పంటల యొక్క లక్షణాలను చూసినట్టయితే టాల్నెస్ అంటే అవి కొన్ని ఎత్తుగా చాలా ఎత్తు తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఐ టిల్లరింగ్ గుబురుగా పెరుగుతాయి, గుబురుగా పెరగడం జరుగుతుంది. అండ్ ప్రొఫ్యూజ్ బ్రాంచింగ్ అంటే అధిక శాఖలను ఉత్పత్తి చేస్తాయి, గుబురుగా ఉంటాయి, పొట్టిగా ఉంటాయి, గుబురుగా పెరుగుతాయి. మరియు ప్రొఫ్యూజ్ బ్రాంచింగ్ అధిక శాఖలను ఉత్పత్తి చేసేటువంటి లక్షణాలు ఈ పశుగ్రాసపు పంటలను చూసినట్లయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ వృక్ష ప్రజననంలో 7th వన్ వచ్చేసి ఫోటో అండ్ థర్మోస్ ఇన్సెన్సిటివిటీ. ఫోటో అండ్ థర్మోస్ ఇన్సెన్సిటివిటీ చూసినట్టయితే అంటే ఫోటోస్ అండ్ థర్మో ఇన్సెన్సిటివిటీ అంటే పంట మొక్కల యొక్క పెరుగుదలపై కాంతి ప్రభావం ఉంటుంది మరియు ఉష్ణోగ్రత ప్రభావం ఉంటుంది. కాంతి ప్రభావము, ఉష్ణోగ్రత ప్రభావము బట్టి కూడా ఈ మంచి మొక్కలను ఉత్పత్తి చేయొచ్చు అనేది దీనిలో తెలుసుకోవచ్చు. డెవలప్మెంట్ ఆఫ్ వెరైటీస్ ఇన్సెన్సిటివ్ to light and temperature helps in crossing the cultivation boundaries of crop plants. Development of varieties insensitive to light and temperature helps in crossing the cultivation boundaries of crop plants. అంటే కొన్ని పంట మొక్కల యొక్క అభివృద్ధి చూసినట్టయితే వాటిలో వెరైటీస్ కొన్ని రకాల మొక్కల అభివృద్ధిని పరిశీలించినట్లయితే వాటి యొక్క పెరుగుదల పైన లైట్ అండ్ టెంపరేచర్ అంటే కాంతి ప్రభావము మరియు టెంపరేచర్ ఉష్ణోగ్రత ప్రభావము కూడా ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, వివిధ రకాల పంట మొక్కల అభివృద్ధికి కాంతి మరియు ఉష్ణోగ్రత తోడ్పడతాయి అనేది తెలుస్తుంది. ఫోటో అండ్ థర్మో ఇన్సెన్సిటివ్ వెరైటీస్ ఆఫ్ wheat and rice has permitted their cultivation in new areas. అంటే ఇక్కడ ఫోటో అండ్ థర్మో అంటే కాంతి మరియు ఉష్ణోగ్రత ప్రభావం అనేది కొన్ని మొక్కల యొక్క రకాలను పరిశీలించినట్లయితే వాటిలో ప్రధానంగా గోధుమ మరియు రైస్ అంటే వరి పంటలను పరిశీలించినట్లయితే వాటిని కొత్త ప్రదేశాలలో సాగు చేసినప్పుడు వాటి యొక్క అంటే కాంతి మరియు ఉష్ణోగ్రత ప్రభావం అనేది ఈ కాంతి మరియు గోధుమ మరియు వరి మొక్కల పైన ప్రధానంగా ఉంటుంది. రైస్ ఈజ్ నౌ కల్టివేటెడ్ ఇన్ పంజాబ్. కొత్త ఏరియా అంటే పంజాబ్లో రైస్ను సాగు చేసినప్పుడు మరియు అదేవిధంగా వైల్ వీట్ ఈజ్ ఏ మేజర్ రబీ క్రాప్ ఇన్ వెస్ట్ బెంగాల్లో కూడా గోధుమ పంటను మేజర్ క్రాప్గా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ పంజాబ్ మరియు వెస్ట్ బెంగాల్లో ఈ వరి, గోధుమ పంటలను ప్రధానంగా వాటి యొక్క పెరుగుదల పైన కాంతి మరియు ఉష్ణోగ్రత ప్రభావం ఉంటుందనేది ఈ ఫోటో అండ్ థర్మోస్ ఇన్సెన్సిటివిటీలో తెలుస్తుంది. లాస్ట్ వన్ చూసినట్టయితే నాన్ షట్టరింగ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే the shattering of pods in serious problem in green gram. The shattering of pods in serious problem in green gram. గ్రీన్ గ్రామ్ అంటే పెసర పంటలో ప్రధానంగా మనకి కనిపించేటటువంటి సీరియస్ ప్రాబ్లం ఏంటిదంటే గింజలు రాలిపోవడం. Hence resistance to shattering is an important objective in green gram. దీని యొక్క ప్రధాన కారణం ఏంటంటే రెసిస్టెన్స్ పవర్
తగ్గినప్పుడు ఈ లక్షణము కనిపిస్తుంది. అంటే దీన్ని తట్టుకొని శక్తిగల మొక్కలను ఉత్పత్తి చేయటము అనేది కూడా వృక్ష ప్రజననంలో ఒకటి. వృక్ష ప్రజననం యొక్క లక్ష్యాలలో ఈ 8 లక్ష్యాలతో పాటుగా ఒకటి చూసినట్టయితే దానిలో ప్రధానమైనది కూడా చేంజ్ ఇన్ మెచ్యూరిటీ డ్యూరేషన్. చేంజ్ ఇన్ మెచ్యూరిటీ డ్యూరేషన్ ఆర్ ఎర్లీనెస్. అంటే దీని యొక్క గురించి చదువుకున్నట్టయితే ఎర్లీనెస్ ఈజ్ ద మోస్ట్ డిజైరబుల్ క్యారెక్టర్ విచ్ హ్యాస్ సెవరల్ అడ్వాంటేజెస్. Earliness is the most desirable character which has several advantages. అంటే ఇక్కడ పంటలు త్వరగా పక్వానికి రావటము అనే లక్ష్యం కూడా ఈ వృక్ష ప్రజననంలో ప్రధానంగా కనిపిస్తుంది. ఇట్ రిక్వైర్స్ లెస్ క్రాప్ మేనేజ్మెంట్ పీరియడ్. అంటే తక్కువ పంటల యొక్క నిర్వహణ తక్కువగా ఉండటము. లెస్ ఇన్సెక్టిడైల్ స్ప్రేస్ అంటే తక్కువ పురుగు మందులను స్ప్రే చేయటము. అదేవిధంగా పర్మిట్స్ న్యూ క్రాప్ రొటేషన్స్ అంటే కొత్తగా పంట మార్పిడి పంటలను పండించటము. అండ్ ఆఫ్టెన్ ఎక్స్టెండ్స్ ద క్రాప్ ఏరియా. ఈ లక్షణాలన్నీ కూడా మనకి ప్రధానంగా పంట మొక్కలు త్వరగా పక్వానికి రావడానికి ఈ లక్షణాలు దోహదం చేస్తాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, దీంట్లో చేంజ్ ఆఫ్ మెచ్యూరిటీ డ్యూరేషన్లో అంటే ఇక్కడ చూసినట్టయితే పంట మార్పిడికి అనుకూలంగా త్వరగా పక్వానికి వచ్చేటువంటి రకాలను ఉత్పత్తి చేయవచ్చును ఈ వృక్ష ప్రజననంలో. అదేవిధంగా ఇంకో పాయింట్ చూసినట్టయితే త్వరగా పంట కోతకు వచ్చేటువంటి పంట కోతలను కూడా నిర్వహించవచ్చును ఈ వృక్ష ప్రజననంలో.